ఒక దాదాపు వెయ్యికి దగ్గరగా బీఆర్ఎస్ పార్టీ, 200 దగ్గరగా బీజేపీ, దాదాపు 40-50 సిపిఐ సిపిఎం లావులు, ఒక 260 చోట్ల ఇండిపెండెంట్లు, సిపిఎం ఒక 30 చోట్ల దాదాపుగా ఒక 30+ సిపిఐ. ఈ లెక్కన దాదాపు 62% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు, కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు సర్పంచ్కి గెలిచినారు. మొదటి విడత గెలిచిన సర్పంచ్లందరికీ అభినందనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి, సామాన్యుడికి అందుతున్నటువంటి సంక్షేమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఒక ఉదాహరణ. ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కృషి వల్ల ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారులకు పట్టం కట్టినారు. మిత్రులారా, మీకు తెలుసు 2 సంవత్సరాలకి ముందు, ఎన్నికలకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు 80,000కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి 50,000 మించుకుంటే మేము కేవలం 15 మాసాల్లో 80,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన తీరు, ఆ తీరును హర్షించిన ప్రజలు ఇవాళ మాకు పట్టం కట్టారని చెప్పక తప్పదు. ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ పేద ప్రజలకి అందుతున్నటువంటి ఫైన్ క్వాలిటీ సన్నబియ్యం, ఇందిరా మిల్లు, పేదవాడి జీవితంతో ముడివేసుకున్నటువంటి రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వగలిగింది. కాబట్టి ఇవాళ ప్రజల యొక్క సంతోషాన్ని సర్పంచ్ ఎన్నికల ద్వారా ప్రకటింపజేశారనేది వాస్తవం.